ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారు, ఇదిగో శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకండి లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, మంగళవారం నాడు డబ్బులు ఇవ్వకండి, వీడి పెళ్ళడానికి హార్ట్ అటాక్ వస్తే ఎవడో ఇవ్వకూడదు వీడికి అప్పు, ఎందుకంటే ఆ కేర్ హాస్పిటల్ ఈ అపోలో హాస్పిటల్ బిల్లు ఒక 50 లక్షలు ఇయ్యాలా, వీడికి ఎవడో అప్పు ఇవ్వకూడదు. అప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం మానేస్తారు. అందువలన అవసరాలలో ఉన్నప్పుడు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఇది స్వామి వివేకానంద చెప్పింది, జీసస్ క్రైస్ట్ చెప్పింది, ఎవ్వరు చెప్పినా యూనివర్సల్ బ్రదర్హుడ్ ముస్లిం చెప్పింది, క్రిస్టియన్స్ చెప్పింది, సర్వమతాలు గురునానక్ అందరూ చెప్పింది. కాబట్టి ఇలాంటి పండగ పబ్బాల రోజున ఎందుకు పాపం అడుక్కునే వాళ్ళంతా రామాలయం గుడి బయట ఎందుకుంటారు, జనమంతా వెళ్తారు కాబట్టి ఏదో ఒక హెల్ప్ చేస్తారని. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్ అన్నారు. పక్క వాళ్ళని ఆశిస్తారు. నీ కారు ఉందనుకో, అరే ఎప్పుడైనా సరిత నన్ను ఎక్కించుకుంటుందేమో అని బబ్బులు అడుగుతాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆ రోడ్లో ఉన్నాను దింపుతుంది అని. అట్లా ప్రతి మనిషి కూడా వీడు బాగుపడాలి అని కోరుకుంటాడు. బాగుపడితే వాడి దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడైనా నాకు అప్పిస్తాడని. ఈ వేళొచ్చి ఇప్పుడు ఆధునికమైనటువంటి యూట్యూబ్ జ్యోతిష్కులు వచ్చి నువ్వు మంగళవారం ఇవ్వకు, శుక్రవారం అనుకో, అసలు పాత బట్టలే దానం చేయకు, మొత్తానికి పోతావు నువ్వు అని. అసలు వీళ్ళ అమ్మ పెట్టదు, అడుక్కు తినానేవద్దు, వీళ్ళు పెట్టరు, వీళ్ళు ఎలాగో దానాలు చేయరు, అంతా ఇన్కమింగ్లే వెళ్ళు. కాబట్టి ఇలాంటివి చేయకూడదమ్మా. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున దాన ధర్మాలు మిగతా రోజుల్లో కూడా చేయాలి, ప్రతి నెలా చేయాలి. మనుస్మృతి కూడా చెప్తుంది, నాట్ ఓన్లీ పాస్టర్స్ కాదు, అది కరెక్ట్, అది క్రిస్టియానిటీలో చెప్పింది కరెక్ట్. దశమ ఫలం ఇవ్వాలి అన్నారు అంటే ఎవ్రీ మంత్ నువ్వు ఇవ్వరా బాబు 10%. మనుస్మృతి కూడా 10% అనే చెప్పింది. మనుస్మృతి కూడా 10% ఇవ్వాలి హిందూ ధర్మం చెప్తుంది. ఎవడిస్తున్నాడు, అంతా బీర్వాల్లో కుక్కుతున్నారు. అదిగో మొన్న ఒక జడ్జిది, ఆనరబుల్ జడ్జిది కాల్ చేస్తే, హైకోర్టు జడ్జి 120 కోట్ల రూపాయలు కట్టలు కాలిపోయినాయి స్టోర్ రూమ్ లో. మరి అలా ఉంటుంది అనమాట. రైట్. అయితే గురుగారు, పుట్టిన తేదీ అనేది ప్రతి మానవుడికి ఒకటి డేట్ లో ఉంటుంది. అయితే దేవుల విషయానికి వస్తే మాత్రం దానికి మీరే క్లారిఫై ఇవ్వాలి. లాస్ట్ 2024 లో మనకి April 17th కి వచ్చింది శ్రీరామనవమి, బట్ ఈసారి 6th April కి వచ్చింది. అయితే పుట్టిన తేదీ అంతా కూడా ఎవరికైనా ఒకటే డేట్ ఉంటుంది. ఇలా తేడాలు ఏమైనా ఉంటాయా, అసలు తేడా ఎందుకు ఉంది? అది తేదీలను బట్టి చూసేది గ్రిగేరియన్ క్యాలెండర్ మన బ్రిటిషర్స్ పెట్టింది. అందువలన డేట్స్ అనమాట 1st 7th అని బ్రిటిషర్స్ తిడతారు. బ్రిటిషర్స్ పెట్టినటువంటి డేట్లు రోజున బర్త్డే కేకులు చేస్తారు. ఆ కేకులు కట్ చేసేది ఎవరు? బ్రిటిషర్స్ పెట్టింది. బ్రిటిషర్స్ పెట్టినటువంటి విమానాలు ఎక్కేస్తారు, ట్రైన్స్ ఎక్కేస్తారు, లైట్లు వేసేసుకుంటారు, టెక్నాలజీ అంతా వాడేస్తారు. అంటే శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ఇలాంటివన్నీ కూడా పండగలు తిథులను బట్టి చేస్తాం. పంచాంగాల్లో 5 అంగాలు ఉంటాయి. ఏంటది? తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అని ఉంటుంది. తిథిని తీసుకుంటాం. శ్రీరామ నవమి అన్నాం, నవమి తిథి అనమాట. అందుకని రామనవమి ఏ రోజున వచ్చిందో చూస్తారు. మళ్ళీ ఇందులో హిందూయిజంలో మళ్ళీ 2 పార్టీలు ఉన్నాయి. ఇందులో స్మార్తులు, వైష్ణవులు. వాళ్ళు ఏమంటారు? స్మార్తులు అంటే అడనామాలు పెట్టుకున్న వాళ్ళు, బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తారు? నవమి మేము తిథి చూస్తాం అంటారు. వైష్ణవులు వచ్చేసి నక్షత్రం చూస్తాం, రామచంద్ర ప్రభు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, మాకు నవమి లేకపోయినా పర్లేదు, నక్షత్రం మూలం అని వాళ్ళు ఇంకోటి పెడతారు. అందుకని 2 డేట్స్ వచ్చినాయి. కృష్ణాష్టమి నేను పుట్టాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు. ఒకడేమో స్మార్తవాడేమో ఒకరోజు చెప్తాడు, వైష్ణవులేమో రోహిణి నక్షత్రం ఉండాలంటారు. మరి ఇంకొకటేమో మిగులు, మళ్ళీ ఇందులో మిగులు తగుళ్ళు పొద్దున మాటలు. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ సిస్టమ్. పొద్దున్న సూర్యుడు ఉదయం ఏ నక్షత్రం ఉంటుందో అదే, ఏ తిథి ఉంటుందో అదే అని చెప్పారు. దానికి 3 రోజులు శుభ్రంగా మా స్కూల్ 3 రోజులు సెలవు ఇవ్వరు కదా, ఏదో 1 రోజు ఇస్తారు గవర్నమెంట్. అందుకని స్మార్తులు చెప్పేటటువంటి దాన్నే ఇండియా బేస్ చేసుకుంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుద్ది. కాబట్టి అందువలన ఈ డేట్స్ అనేది ప్రతి నెల డేట్స్ సేమ్ రావాలని లేదు, తిథుల మాత్రం ప్రకారం చేసుకుంటారు. రైట్. ఇక చివరిగా ఒక క్వశ్చన్, అది ఏంటంటే మనము రాముల వారు ఏ కోరిక అడిగినా ఆయన తీరుస్తారు, ఏ దేవుడినన్నా అంతే. ప్రత్యేకంగా మనకి ఆ రోజు అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు, లేకపోతే ఆర్థిక సమస్యల్లో, లేదా మనసు బాగాలేక మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా నియమాలు లేక నిష్ఠలు పాటించి పూజ చేస్తే ఆ రోజు అవి తీరే పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఇది దొంగ పంతులు చెప్పినాయి. రామచంద్ర ప్రభు అప్పులు తీర్చడం, నువ్వు డబ్బులు వేస్తే పంతులకు డబ్బులు వస్తాయి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఏం బాండ్ పేపర్ రాసి ఇవ్వలేదు. ఇప్పుడు కన్న తండ్రి మీ నాన్నగారు ఆస్తి సంపాదిస్తారు, ఆయన తండ్రి కొడుకులకు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలని ఏం లేదు. నీ స్వతంత్రంగా నువ్వు చేసుకున్నావు, నువ్వు ఎవరికైనా రాసి ఇవ్వచ్చు. అనాథ పిల్లలకు రాసి ఇచ్చేయచ్చు, ఆశ్రమాలకు రాసి ఇచ్చేయచ్చు. తాతల వంశం చేసినటువంటిది మన వాళ్ళకి వస్తుందని ఒక యాక్ట్. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినట్టు తండ్రి ఆస్తి కుమార్తెలకు కూడా ఇవ్వాలని, ఇలా మనం పెట్టుకున్న కాన్స్టిట్యూషన్. అందులో దేవుడు పెట్టినటువంటి లా ఆఫ్ క్రియేషన్ లో ఏంటంటే ఆస్తులు, బాండ్ పేపర్లు, అప్పులు తీర్చడాలు ఇవేమి ఉండవు. అరే యూజ్లెస్ ఫెలో, నేను నిన్ను ఒక ఆత్మనిచ్చి పంపించాను,
నువ్వు అడిగేవా జన్మ, నువ్వు మళ్ళీ నీ బాడీయే నీది కాదు, ఆ బాడీతో మంచి పనులు చేసి రా మళ్ళీ పైకి. దట్స్ ఆల్. నువ్వు ఇక్కడ కుక్కల రిలేషన్స్ లాగా అన్ని రిలేషన్స్ పెట్టేసుకొని అప్పులు ఆడికి ఇవ్వాలి, లేకపోతే వీడికి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లలు లేరు, ఇలాంటివన్నీ కూడా అనిల్ కపూర్ క్లియర్ గా చెప్పాడు. దేవుణ్ణి కోరికలు తీర్చే వస్తువుగా ఆపాదించారని. రామచంద్ర ప్రభు ఏ కోరికలు తీర్చడు. దానికి ఆయన మీద భక్తితో ప్రసన్నంగా చేసుకొని ఆయన మంచి డెడికేషన్తో, పూజలు అంటే ఏంటి, పసుపు కుంకాలు వేసేసి రామ 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 అంటే కోట్లు వస్తాయంటే ప్రతి ఒక్కడు చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అమ్మా, మంచి పనులు చేయాలి, పేదవాళ్ళకి చేస్తూ, సమాజానికి ధర్మరక్షణ చేస్తూ, అవతల వాడు ఎవడో ఒక రౌడీ వచ్చి కబ్జా చేస్తుంటే ఆ కబ్జా గాడిని ఎదిరించాలి. మన ప్రాణం పోయినా పర్లేదు, పక్కనోడదైనా పర్లేదు, అలాంటి బెనిఫిట్లు చేయాలి. చిన్నపిల్లోని మనం ఎవరైనా అవమానిస్తుంటే ఇది చేస్తుంటే మనం వెళ్ళాలి. ఈ రకంగా మనము చేసినప్పుడు అది దాన్ని పూజ అంటారు. కాబట్టి మామూలుగా ఇలా చెప్తే ఇంటలెక్చువల్స్ చెప్పేది ఎవరికి జనానికి ఎక్కదు. కాబట్టి అదే నేను శుభ్రంగా ఈ డ్రెస్సులు వేసుకొని మంచిగా నియమనిష్టలతో ఈ శ్రీరామనవమి ఈ యొక్క పూజ చేసుకొని మనం ఉపవాసాలు చేసి జాగరణ చేసి ఇలాంటివి చెప్పామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మనం రామచంద్ర ప్రభు కోరికలు తీరాలి అంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి. రెండో వర్గానికి చెప్తున్నాను, మొదటి వర్గం అని చెప్పేశాను. రెండో వర్గం ఏంటంటే ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలా, తలంటి స్నానాలు చేయాలా, చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలా, ఈ రామరక్షా స్తోత్రాన్ని కానీ ఈ రామ అష్టోత్తర మంత్రాలను చదవడం కానీ, అలాగే పాయసాన్న ప్రియ తక్స్థా పశులోక భయంకరి, ఖీర్ అంటే చాలా ఇష్టం, ఖీర్ రాముడికి ఆ ఖీర్ తయారు చేసేసి పెట్టేసి సీతారామచంద్రుల అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదివేసి షోడశ ఉపచారాలు చేసేసి ఇవన్నీ చేస్తే రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహము వచ్చి వీళ్ళ అప్పులు తీరతాయి, వీళ్ళ యొక్క కష్టాలు గట్టెక్కుతాయి. ఆ మార్గాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభు. అయోధ్య గురించి మనకు తెలిసిందే గురువు గారు. సో చాలా ఫైట్ చేసి ఆఖరికి మనకి అయోధ్య అనేది ఏర్పడింది. శ్రీరామ బాలుడిని అక్కడ మనకి ప్రతిరూపంగా చూసుకుంటాం. సో చాలా ముద్దుగా, చాలా క్యూట్ గా అక్కడ రాముల వారు అనేది మనకు అనిపిస్తుంటది. సో దాని గురించి మీరే మాట్లాడతారు. క్యూట్ గా ముద్దుగా చిన్నపిల్లల్లో ఉన్నాడుగా, తెచ్చేసుకుంటే సరిపోతుంది రాముడిని, నువ్వు తెచ్చేసుకో. అంటే అయోధ్యలో సరయూ నది ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం, రామనామం ఉన్నంత కాలం రామచంద్ర ప్రభు అయోధ్యలోనే ఉంటాడు. అయోధ్యలో పుట్టాడు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యమని ప్రతి అయోధ్యవాసి ఈ వాల్మీకి రామాయణంలో ఇలాగే చెప్పబడి ఉంది. కాబట్టి అప్పుడు ఆ బాబ్రీ మసీద్ ఉన్నా రాముల వారు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం సపరేట్ గా గుడి కట్టుకున్నా ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఆ గుడి కట్టకపోయినా ఎప్పుడూ రాముడు ఉంటాడు. కానీ మనం హిందువులం కాబట్టి మన ఆలయం మనం కట్టుకుంటే మనకు సంతోషం. కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి ఆ గుడి కట్టారు. కొంతమంది యుద్ధాలు జరిగినాయి. కాబట్టి ఇది చాలా డేర్ అండ్ డాషింగ్ గా చేశారు. దీనికి అద్వానికే ఇవ్వాలి మనం ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా. సో ఆ విధంగా ఈ రోజున మతాలుకి కులాలకి అతీతంగా మనం అవన్నీ పక్కన పడేసేయాలా. మొత్తం మీద రామాలయం వచ్చింది చక్కగా, అదే ప్రతి హిందువు సంతోషించేటటువంటిది. అయితే ఈ శ్రీరామనవమి రోజున ఫుల్ వెళ్ళిపోయి జనాలు వెళ్ళిపోయి అక్కడ ఆడవాళ్ళని తొక్కేసి, తర్వాత చిన్నపిల్లలను తొక్కేసి, వికలాంగులను ఎరగొట్టేసి అలా చేయకూడదు. ఆ రామనవమి రోజున ముఖ్యంగా మనం ఈ ప్రజలందరికీ ఏం చెప్పాలంటే, కేవలము అయోధ్య వెళ్తేనే, ఆ రోజు వెళ్తేనే మీకు ఏదో స్పెషల్ వరాలు ఏదో ఇస్తాడనుకోవడం తప్పు. అక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. జనం డైల్యూట్ చేయాల. మనం ఇక్కడ చాలా రామాలయాలు ఉన్నాయి, వెళ్ళండి. ఇక్కడ పోనీ రామాలయాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. శివాలయానికి కూడా వెళ్ళొచ్చు, శివుడే రాముడు. కృష్ణుడి దేవాలయాలకు వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే. మనం చెప్పినా వినరు జనం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ రామచంద్ర ప్రభు యొక్క ఆలయం వచ్చినందుకు. బాలరామాయణం శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణ కర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. అంటే రామచంద్ర ప్రభు పాదాలు తప్ప ఆంజనేయ స్వామికి ఎలాగైతే తెలీదో మనం కూడా ఆ రామచంద్ర ప్రభువుని పాదాలని శిరస్సు మీద ధరిస్తాం. అలాగే మనము శరణ వేడతాం. శ్రీరామచంద్ర ప్రభు రఘునందుడు అవ్వచ్చు, అలాగే దశరథుడు పుత్రుడు అవ్వచ్చు. కానీ యుద్ధ రంగంలోకి వచ్చాడంటే రావణుడికి కాదు, మొత్తం సమస్త రాక్షసులకి వాల్మీకి వర్ణించడం రాయలేదు సరిగ్గా. ఏమని మనం రాస్తాం, వాల్మీకి రాయాలనే ఉన్న రూల్ ఉందా, లేకపోతే ఈ ప్రవచనకారులే ఇలా అలా అని చెప్పాలని ఉందా? ప్రతి హిందువుకి హక్కు ఉంది. రామచంద్రుడు ధనుస్సు పట్టుకొని యుద్ధ రంగంలోకి వస్తే
రావణుడు ఇతర రాక్షసులందరికీ పాస్ పడిపోయింది. అంటే అంత అరవీర భయంకరుడు శ్రీరామచంద్ర ప్రభు యుద్ధ రంగంలోకి వచ్చేసి రణ కర్కశ రామ రామ యుద్ధం చేసేటప్పుడు ఇంకా మొహమాటం ఉండదు. 100 సార్లు చెప్తాడు, నాయనా నువ్వు పద్ధతి మార్చుకో అంటాడు. వినడు వాడు. శరణం వేడు అంటే తనను శరణం వేయడమనడు, ధర్మానికి శరణం వేయడమన్నాడు. నా కాళ్ళు పట్టుకో అనలా. వాడు వినలేదనుకో తీసేస్తాను రా బాబు అన్నాడు, తీసేస్తాడు. రావణాసుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ దెబ్బలు తేలిని. ఎంత కరుణామయుడో రాముడు తెలుసా నీకు? అరే రావణ, మారమంటే మారలేదు, వెళ్ళి మరి ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న రా, యుద్ధం ఎవడని ఇస్తాడు ఛాన్స్, వెళ్ళి రా అంటే వాడు మర్నాడు వెధవ వెళ్ళి వాడు మళ్ళీ తారాదేవి ప్రసన్నంతో చేసుకుని రక్షించేటటువంటి ఆ యొక్క రథంతో వచ్చి అధర్మ యుద్ధం చేసినా సరే రామచంద్ర ప్రభు ఏమంటాడు తెలుసా? దేవతలందరూ వచ్చి మేము నీకు తోడుంటామంటే నో, తోడుండకూడదు, నేను ఒక్కడే యుద్ధం చేయాలా, ధర్మాన్ని పాటించాలా అంటాడు అనమాట. అంత కరుణామయుడు రాముడమ్మ. అందువలన రామా అని శ్రీరామ నామం మనం చేసుకుంటే నువ్వు వరల్డ్ లెజెండరీ అయిపోతావు. నోబెల్ ప్రైజ్ కూడా నీకు వస్తుందమ్మా సరిత. అంత కరుణామయుడు రామచంద్ర ప్రభు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you, టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.